వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వీరి ఫొటోస్ చూసారా ఎంత నవ్వుకుంటున్నారో? మా వాళ్ళు స్క్రీన్ మీద వీళ్ళ ఫోటోలు వేస్తారు, ఒకసారి చూడండి. వీళ్ళ గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు అంటే ఆ వృద్ధ దంపతులది. సేవ కోసం సొంతింటినే విరాళంగా ఇచ్చేశారు. నిజమైన ఆనందం తీసుకోవడంలో కాదు, ఇవ్వడంలోనే ఉంటుందని నిరూపించారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కేరళలోని కొచ్చికి చెందిన ఒక వృద్ధ దంపతులు తమ జీవితాంతం కష్టపడి నిర్మించుకున్న సొంత ఇంటిని సామాజిక సేవ కోసం ధారపోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది తన కొడుకు కుల్దీప్ ఎంపాయ్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులు కొచ్చిలో చేసిన పనికి గర్వంగా కొచ్చిలో తమ కుటుంబం తాము నివాసం ఉంటున్న ఇంటిని సేవాభారతి అనే సంస్థకు విరాళంగా ఇచ్చారు అని ఎక్స్లో పోస్ట్ చేశాడు. భవిష్యత్తులో ఈ ఇంటిని ఉన్నతమైన మరియు పవిత్రమైన సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. తమ తల్లిదండ్రులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి గర్వపడుతున్నానని, దీనికి ఒక గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని కుల్దీప్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేనేం చెప్పాలి అనుకున్నాను అంటే, ఆస్తుల కోసం, తల్లిదండ్రుల ఆస్తుల కోసం తన్నుకు చచ్చే పిల్లలున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆశయాన్ని చూసి గర్వంగా ఫీల్ అయ్యే ఒక కొడుకు ఉండడం నిజంగా గొప్ప విషయం. అలాంటి కొడుకులు కావాలి. నా పిల్లల కోసం ఎంత సంపాదించాను, నా పిల్లలకి ఏం కూడా పెట్టాను, నా పిల్లలకి ఎంత ఇస్తున్నాను అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో, ఈ సమాజానికి మేమేం చేస్తున్నాం? నా కొడుకుకు విలువలు ఆస్తులుగా ఇచ్చి నేను సంపాదించిన ఆస్తిని సమాజ శ్రేయస్సు కోసం ఇస్తామనే తల్లిదండ్రులను చూస్తే చాలా ఆనందంగా ఉంది. నేటి స్వార్థపూరిత లోకంలో సమాజం కోసం ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న ఈ దంపతులను సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కుదిర్పిస్తున్నారు. వీరి ఉదారత మరెందరికో స్ఫూర్తిదాయకం అంటున్నారు. నేనైతే ఆ దంపతులకు, ఆ కుటుంబానికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. మరి మీరు కామెంట్ సెక్షన్లో అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేయండి. ఇలాంటి వాళ్ళు మరింతమంది ఈ సమాజంలో రావాలని, అందులో మీ పేరు నా పేరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్.